అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 15వ శ్లోకము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. 15. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, కర్మలు వేదాల నుంచి పుట్టినవి అని తెలుసుకోవాలి. వేదాలు అవినాశనమైన పరబ్రహ్మ నుంచి ఉద్భవించాయి. అందువల్ల సర్వవ్యాప్తమైన ఆ పరబ్రహ్మ యజ్ఞాలలో నిత్యము స్థితి పొందుతాడు. భావము ఏమిటి అంటే, కర్మయజ్ఞము వేదాలు అన్నీ దైవ సంబంధమైనవే. కర్తవ్య కర్మలను యజ్ఞభావంతో చేయడం ద్వారా మనిషి దైవ సాన్నిధ్యాన్ని పొందుతాడు. సారాంశం ఏమిటి అనగా, కర్మ, యజ్ఞము, వర్షము, అన్నము, జీవులు అనేవి ఒకటి. ఈ చక్రం నిలబడాలి అంటే మన కర్తవ్యాన్ని మనం నిస్వార్థంగా చేయాలి. 2, కర్మను వదిలివేయకుండా యజ్ఞభావంతో చేయడమే నిజమైన ఆధ్యాత్మిక మార్గము అని పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 16వ శ్లోకంతో కలుసుకుందామండి.